3 రోజులు అరకంతా చుట్టేసి వైజాగ్‌లో వేశారు మకాం అందరూ. ఒక హోటల్ రూమ్స్ తీసుకొని జర్నీ వల్ల టైర్డ్ అయ్యి బెడ్ మీద పడ్డారు. నైట్ డిన్నర్ చేసి, "ఈరోజు పౌర్ణమి బీచ్‌కి వెళ్దామా?" అని అడిగింది ఆరాధ్య జెంట్స్‌ని. డ్రింక్స్ పార్టీ చేసుకునే ప్లాన్‌లో వాళ్ళు ఉండటంతో, "నో మేము రాములే" అంటూ ఒక్కముడిగా బుర్రలు అడ్డంగా ఊపారు. ఆరాధ్య డల్ అవ్వడం చూసి ఆర్యన్, "పదండి నేను వస్తాను" అన్నాడు. దాంతో వెలిగిపోతున్న మొహంతో, "ఇప్పుడే వెళ్దాం 10 మినిట్స్" అంటూ పరిగెట్టింది ఆరాధ్య. రూమ్‌కి వచ్చి హరి అని పిలిచింది. ఫోన్ చూసుకుంటున్న హారికను. "ఏంటే రొప్పుతున్నావు" అని అడిగింది హారిక. "పదవే బీచ్‌కి వెళ్దాం" అంటూ చెయ్యి పట్టుకుని లాగింది ఆరాధ్య. "అబ్బా ఇప్పుడా? బీచ్ ఏంటే ఆరు" బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అంది హారిక. "రావే నీకు సూపర్ సీన్స్ చూపిస్తా. ఆ ఫోన్‌లో ఏముంటుందే నేచురల్ అందాలు చూడొచ్చు" అంటూ లాక్కుపోయింది ఆరు. మ్యాగీ, తన బ్యాచ్, హారిక, ఆరు అందరూ బీచ్‌కి వెళ్లారు. వీళ్ళకు తోడుగా ఆర్యన్ బాడీగార్డ్. మ్యాగీ వెక్కిరింతగా ఆర్యకు బాడీగార్డా లేక హారికకా అంది. అది విన్న ఆరాధ్య, "ఏయ్ మ్యాగీ మేటలు తిన్నగా రాని అప్పుడే పళ్ళు నీ నోట్లో ఉంటాయి. లేకపోతే" అంటూ హ్యాండ్స్ తిప్పింది సీరియస్‌గా. "అంటే కొడతావా?" అంటూ ముట్టి ఎగరేసింది పొగరుగా మ్యాగీ. "ఏ డౌటా? నాతో ఎగసెకాలైతే మొంతపోగు పెడతా" అని మ్యాగీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసి, "హో తెలుగు, ఇంగ్లీష్ కాని మధ్య ఉండే క్యాండిడేట్‌వి కదూ అంత త్వరగా అర్థం కాదులే" అని పెదవి మూలగా పెట్టి వెళ్ళింది ఆరాధ్య. పళ్ళు పటపటలాడిస్తూ, "ఎంత పొగరే దీనికి నన్నే అంటుందా" అని రేగింది. "అంటుందా అంటావేంటి" అనేసి తిప్పుకుంటూ పోతేను అంది ఫ్రెండ్. "పదండి ఎక్కడికి పోతుంది? ఎప్పుడోకప్పుడు మన చేతికి చిక్కకుండా పోతుందా? అప్పుడు చూపిస్తా ఈ మ్యాగీ అంటే ఏంటో" అని వెళ్ళారు వెనకే శబ్దాలు చేస్తూ. సముద్రం మీద పున్నమి చంద్రుని కిరణాలు తాకి పొంగుతూ, ఈరోజు ఎలా అయినా సరే గట్టు తాకేలా తపనతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరం వైపు దూసుకు వస్తున్నాయి అలలు. వెన్నెల వెలుగులో ఈ తరంగాలు వెండిపూత పూసిన జలపుష్పాల్లా ఎంతో మనోహరంగా ఉన్నాయి. చూడడానికి దేవుడు మరో 2 కళ్ళిస్తే బాగుండు అనిపించింది ఆ క్షణం వాళ్ళకి. హారిక ఓవర్ ఎగ్జైట్మెంట్‌తో వాటర్‌లోకి వెళ్ళబోయింది. ఆర్యన్ వెంటనే రియాక్ట్ అయ్యి స్పీడ్‌గా చెయ్యి పుచ్చుకొని వెనక్కి లాగాడు. ఆ ఫోర్స్‌కి ఆర్యన్ ఎద మీద పడింది హారిక. ఇద్దరిలో ఏదో ప్రకంపనం చోటు చేసుకున్నాయి. ఆర్యన్ దూరం జరుగుతూ, "సారీ సముద్రం పోటు మీద ఉంది. వెళితే డేంజర్" అని వడివడిగా వెళ్ళాడు. ఆరాధ్య కంగారుగా వచ్చి, "స్టూపిడ్ అంత ఎక్సైట్మెంట్ ఏంటే? తృటిలో తప్పింది" అంటూ అరిచింది. హారిక అవేం పట్టించుకోకుండా చేతులు చాపి రౌండ్‌గా తిరుగుతుంది హ్యాపీగా చిందులు వేస్తూ. "ఇది దీని పిచ్చి" అంటూ ముద్దుగా విసుక్కుంది. చుట్టూ వెదికింది. దూరంగా ఉన్న ఆర్యన్ చూసి పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఆరాధ్యవి. మ్యాగీ మేత మేస్తూ, "చూడవే దాని లుక్స్ అన్నీ ఆర్యగాడి మీదే. కళ్ళతోనే ప్రేమలేఖలు పంపిస్తుంది పరపరా నములుతూ" అంది. "హహ అందుకే దాని మూగ ప్రేమకు స్పాట్ పెట్టావు హారికని ఎంటర్ చేసి" అని. "ఏమే మ్యాగీ మీ అన్నయ్య హారిక మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు కదా! మరి ఇది తెలిస్తే" అని అడిగింది ఫ్రెండ్. "మనం చెప్తామా ఏంటి" అని నవ్వి, "వాడు జన్మంతా వెయిట్ చేసినా ఆ హారిక నీడను కూడా టచ్ చేయలేడు కదూ! ఈ హారికే టచ్ చేయనివ్వదు. అందుకే ఈ ప్లాన్ వేశాం. ఇటు హారిక, అటు ఆరాధ్య, మధ్యలో ఆర్యన్. ఒకే స్పాట్‌కి ముగ్గురు ఫినిష్" అంది మేఘి. ఇంకో ఫ్రెండ్, "ఎందుకే వాళ్ళంటే నీకు అంత కోపం" అంది మొహం చిట్లిస్తూ. "ఎందుకంటే నాకు వాళ్ళ ఫ్రెండ్షిప్ నచ్చట్లేదు. అలాగే నన్ను ఆర్యన్ చెంపదెబ్బ కొట్టాడు. అందుకే వాడి లైఫ్ మీద కొడుతున్నా" అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తుంది మేఘి. "వాట్! ఆర్యన్ నిన్ను కొట్టాడా?" అరిచింది కోరస్‌గా. "యస్ ప్రపోజ్ చేశాను. నో అన్నాడు. నాకు కోపం వచ్చి నన్ను లవ్ చేయకపోతే నిన్ను అల్లరి చేస్తా, నన్ను వాడుకుని వదిలేశావని రచ్చ చేస్తా" అంటూ ఊగింది.
పట్మని పేలింది మ్యాగీ దవడ. నీ ఇష్ట నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఐ డోంట్ కేర్. నీ మొహం చూస్తూనే రోతగా ఉంది అసహించుకుంటూ వెళ్ళాడు ఆర్యన్. అది గుర్తు చేసుకొని కోపంతో బుసలు కొట్టింది మ్యాగీ. ఏంటే సైలెంట్ చెప్పవే అన్నారు తెలుసుకోవాలని ఆరాటంతో. వదిలేయండి పదండి అని వెళ్ళింది మ్యాగీ చెప్పకుండా మాట దాటవేస్తూ. వేకువనే లేచి ఆర్యన్ సూర్యోదయం చూడాలని వచ్చాడు బీచ్కి. వెనుకే హారిక ఆరాధ్య వచ్చారు. వాళ్లను పట్టించుకోకుండా తన కెమెరా తీసి ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తున్నాడు ఆర్యన్. ఆరాధ్య భుజం మీద తలవాల్చి ఆర్యన్ని చూస్తూ మిస్టర్ యాటిట్యూడ్ అని గొణిగింది చేపమూతిలా మూతి ముడిచి హారిక. క్లైమాట్ని చూస్తూ ఏంటే హరి ముసలమ్మలా గొణుగుతున్నావు 2 days నుండి అంది ఆరాధ్య. ఆరాధ్యని మరింతగా హత్తుకుంటూ నథింగ్ బేబీ అంటూ మత్తుగా నవ్వి సి వైపు చూసింది. తల్లి గర్భం నుండి ఉదయించే సూర్యుడు తన తొలి నులివెచ్చని కిరణాలని ధరణిని తాకించాడు. ఆ కిరణం తనని తాకగానే మంచు కురిసి ముడుచుకున్న ప్రతి పుష్పం అందంగా విచ్చుకోవడం, పక్షులు తమ గోళ్లను వదిలి రెక్కలను టపటపలాడిస్తూ ఆ ప్రభాత కిరణాలను వేడిని తమ ఒంటికి చేరాలనే ఆశతో రివ్వున గగనం వైపు ఎగిరాయి. ఎర్రని సింధూరం ధరించినట్లు ఉన్న ఆకాశాన్ని చూసి మెస్మరైజ్ అయ్యింది హారిక. తన ఫోన్ తీసుకుని ప్రతి యాంగిల్ ఫొటోస్ తీసుకుంటూ కేరింతలు కొట్టింది ఉత్సాహంగా. చేప పిల్లల కోసం వాలిన కొంగలను చూస్తూ వాటి వైపు పరుగుపెట్టింది. హారికను చూసి రివ్వున ఎగిరాయి. వాటిని ఫిక్స్ తీస్తూ అలా అలా వెళ్ళి ఆర్యన్ను గుద్దుకుంది కింద పడబోయి. తనని ఒడుపుగా వడిచిపట్టుకున్నట్టు ఒక చెయ్యి నడుమును పట్టుకుంటే మరో చెయ్యి తన చేతిలో బందీ అయ్యింది. హారిక ఫోన్ తన పని అది చేస్తుంది. కెమెరా టచ్ అవ్వడంతో అంతా రికార్డ్ అవుతుంది. హారికను సరిగ్గా నుంచోబెట్టి మొహం చిట్లించాడు. నీకు వేరే పని ఏం లేదా? ఏదో ఒక గడబడి చేస్తావా అన్నట్లు ఉంది ఆ లుక్. అది చూసి నోట్లోనే తిట్టుకుంటూ మూతి మూలగా పెట్టి చూసుకోలేదు బర్డ్స్ ఎగురుతుంటే అని ఏదో చెప్పబోయింది. వాట్ అంటూ ఉరిమి చూశాడు. దెబ్బకి సారీ అంటూ పరుగుపెట్టింది హారిక. క్రేజీ గర్ల్ అనుకుంటూ వెళ్ళాడు ఆర్యన్. వాళ్ళ ఫోజుని మ్యాగీ తన ఫోన్లో బంధించి వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చింది నవ్వుతూ హారిక దగ్గరకు. అప్పటికే క్లాస్ పీకుతుంది హారికకు. ముందు వెనక చూసుకో, ఏదైనా ప్రమాదం జరిగితే కేర్ఫుల్గా ఉండవా అని అరుస్తుంది ఆరాధ్య. బొంగమూతి పెట్టి చూసుకోలేదే తిట్టకు. ఏదో సేవ్ చేశాడని ఆ యాటిట్యూడ్. మొహం ఇలా పెట్టాడు ఒక రకం పెట్టి చూపించి 2 సార్లు సేవ్ చేస్తే అని ఫోజు కొడుతున్నాడు పెద్ద అంది హారిక. సేవ్ చేస్తే థ్యాంక్స్ చెప్తారు, నీలా గేల్ చేయరు అంది మిరమిరా చూస్తూ ఆరాధ్య. అప్పుడే వచ్చిన మ్యాగీ వాడో సూపర్ మ్యాన్ మరి, హారికను సేవ్ చేసి ప్రాణాలు రక్షించాడు అంది హేళనగా. షడప్ మ్యాగీ, ఒక్కోసారి చిన్న ప్రమాదమే ప్రాణాలను పోగొడుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీకు ప్రతిదీ వెటకారంగానే ఉంటుంది అనుకుంటా, కానీ హారీ మ్యాటర్లో నేను అంత టేక్ ఈజీగా ఉండలేను అంటూ పదవే వెళ్దాం హారిక లాక్కెళ్ళింది ఆరాధ్య. సారీ బాబు, కూల్ యార్, ఇంకెప్పుడు కేర్లెస్గా ఉండను ఓకేనా అంది పప్పీ ఫేస్ పెట్టి బొజ్జగిస్తూ హారిక. సరే, ఈసారికి వదిలేస్తున్నా అని నవ్వి వెళ్ళారు. ఆ రోజు వైజాగ్ అంతా తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి హైదరాబాద్కి వచ్చేసారు అందరూ. డేస్ పాస్ అవుతూ ఉన్నాయి. హారిక ఎక్కుపెట్టిన బాణంలా ఆర్యన్ వైపుకు దూసుకొస్తుంది. బాగా పట్టుదలతో ఆర్యన్ని డిస్టర్బ్ చేస్తుంది. చూస్తే నవ్వడాలు, హాయ్ చెప్పడాలు, వెనుకే ఫాలో చేయటాలు. ఒకటేంటి, బెట్లో విన్ అవడానికి నానా తిప్పలు పడుతుంది పాప. అన్ని చేస్తే ఒక స్మైల్ విసరడానికే 100 సార్లు ఆలోచించేవాడు ఆర్యన్. వీడెక్కడ బుద్ధుడు, అరే దేవుడా, వీడిని ఇంప్రెస్ చేయడానికి నా సగం లైఫ్ దొబ్బేలా ఉంది. ఇక వీడు ఐ లవ్ యూ హారిక అనే లోపు నా పళ్ళు ఊడిపోయి ముసలమ్మను కూడా అయ్యేటట్లు ఉన్నా అని వాపోయింది. చదువుకుంటున్న ఆరాధ్యని గీకుతూ హారిక, ఏంటే గోకుడు, మ్యాటర్ చెప్పు అంది బుక్ నుండి తల ఎత్తకుండానే ఆరాధ్య.
అబ్బా! నన్ను చూడవే అంది గారాలపోతూ. బుక్ తిప్పింది. చూసి చూసా చెప్పు. నాకు నాకు అంటూ నసిగింది హారిక. నీకేం కావాలో చెప్పు నాంచకుండా. చిన్న హెల్ప్ చెయ్యాలే నువ్వు అందికిలిస్తూ హారిక. వాట్? నేను నీకు హెల్పా? మిలియన్స్ డాలర్ నువ్వు మాకు హెల్ప్ చేయాలి గాని ఈ పిచ్చుక ఏం సాయం చేయగలదే? జోక్గా గుడ్లు తిప్పుతూ ఆరాధ్య.